కేవలం మానవులంతా కలిపితే ఒక్కటి కింద లెక్క. అలాగే గొర్రెలన్నీ కలిపి ఒకటి, మేకలన్నీ కలిపి ఒకటి. ఈ రాసులు అంటే సమూహము అని అర్థం. ఇలాంటివి 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవరాశుల్లో జరామరణ మోక్షాయ, జర అంటే ముసలితనము, మరణము, ముసలితనము మరణము లేకుండా ఉండాలి, మోక్ష ఈ రెండింటి ఎందు మోక్షాన్ని పొందాలి అని కోరుకునేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే ఇవి లేకుండా ఎవరికి ఉంటాయి? ఎవరైతే పుడతారో వాళ్ళకి ఇవి కంపల్సరీగా ఉంటాయి. పుట్టిన వాడికి పెరుగుతూ ఉంటాడు కాబట్టి ముసలితనం వస్తుంది, ముసలితనం తర్వాత మరణము సంభవిస్తుంది. అసలు పుట్టుకే లేకపోతే ఈ జరామరణం అనేటటువంటిది ఉండదు. పుట్టుక లేకుండా ఉండటమే మోక్ష ప్రాప్తి. జరామరణ మోక్షాయ మామాస్మిత్య అతంతితే. నా దగ్గరకు కూడా వచ్చి నాకు డబ్బు ఇవ్వండి, నాకు ఫలాలు ఇవ్వండి, నాకు ఐశ్వర్యాలు ఇవ్వండి, నాకు సంతానాన్ని ఇవ్వండి అని అడిగితే ప్రయోజనం లేదు. వాళ్ళకి అదే ఇస్తా, వాళ్ళు ఏది అడిగితే. కానీ ఇక్కడ దాకా వచ్చిన వాడు అడగవలసింది మోక్షం. కానీ అది అడగకుండా మిగిలిన అడుగుతున్నారు. కానీ ఎవడైతే ఆ మోక్షాన్ని కావాలని కోరుకుంటాడో, జరామరణముల నుండి నాకు విముక్తి కలగాలని ఎవరైతే కనుక నన్ను ఆశ్రయిస్తూ ఉంటాడో, జరామరణ మోక్షాయ మామాశ్రిత్యేదంతే తే బ్రహ్మ తద్విదుకృత్స్నం అధ్యాత్మం కర్మచాకిలం అన్నాడు. అయ్యా వీడికి ఒక 6 గుణాలు తెలుసుకొని ఉంటాయి. ఏమేమి తెలుస్తాయి వీడికి అంటే, బ్రహ్మ అంటే ఏంటో తెలుసు. తే బ్రహ్మ తద్విదుకృత్స్నం అధ్యాత్మం కర్మచాకిలం అన్నాడు. అంటే నన్ను మోక్షం అడగడానికి నా దగ్గరికి వచ్చాడు అంటే అతనికి 7 విషయాలు తెలిసినటువంటి వాడైతేనే నా దగ్గరికి వస్తాడు. అప్పుడే మోక్షాన్ని అడగగలుగుతాడు. ఏమి తెలిసిన ఆయనకి అంటే, ఓ అర్జున, నా దగ్గరకు మోక్షాన్ని కోరడానికి వచ్చిన వాడికి బ్రహ్మం అంటే ఏంటో తెలుసు, అధ్యాత్మం అంటే ఏమిటో తెలుసు, కర్మ అంటే ఏమిటో తెలుసు, అధిభూతం అంటే ఏంటో తెలుసు, అది దైవం అంటే ఏంటో తెలుసు, అది యజ్ఞం అంటే ఏంటో తెలుసు. అంతేకాకుండా అంతకాలంలో ఎవడైతే గనక నానామస్మరణే చేస్తూ ఉంటాడో వాడు ముక్తిని పొందుతాడు. ఎలాంటి యోగులైనప్పటికీ కూడా, ఎలాంటి వాడైనప్పటికీ కూడా ప్రయాణకాలే పిచమాంబుడు, ప్రయాణకాలం అంటే అంత్యకాలంలో మరణించేటటువంటి సమయంలో ఎవడైతే కనుక నా నామస్మరణ చేయగలుగుతాడో వాడు నన్నే చేరుకుంటాడు అని చెప్పి ఆ అధ్యాయాన్ని ముగించాడు. అంటే వాస్తవానికి ఏంటి, నెక్స్ట్ అధ్యాయంలో అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడగాలి అంటే ఇవి చెప్తే కానీ అది అడగలేదు. అంటే ఈ 7 విషయాలు తెలిసిన వాడు నన్ను ముక్తిని పొందుతున్నాడయా, నా దగ్గరికి వచ్చి అది అడుగుతున్నాడు. ఈ 7 విషయాలు తెలియని వాడు ఏ ఆస్త్ర ఐశ్వర్యమో అడుగుతున్నాడు అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి సందేహం కలిగి, అసలు ఈ బ్రహ్మం అంటే ఏంటి? ఇప్పుడు నిన్ను అడగాలన్నా కూడా ఈ బ్రహ్మం అంటే ఏంటి, ఈ అధ్యాత్మం అంటే ఏంటి, ఈ కర్మ అంటే ఏంటి, ఇవి నాకు కూడా తెలియాలిగా. అంటే ఏంటి, పరమాత్మ అర్జునుడి ద్వారా మనకి చెప్పాలనుకున్నటువంటివి ఈ 7 విషయాలు అతని చేత అడిగించి మనకి చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? అక్షర పరబ్రహ్మయోగంలో 8వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతున్నాడు, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం గోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం యేయోసి నియతాత్మభిః. ఓ పరమాత్మ, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినటువంటి వాడికి 7 విషయాలు తెలుసు అంటున్నావు. వాడు ఇవన్నీ తెలియటం వల్ల ముక్తినే పొందుతున్నాడు, వాడు ముక్తినే పొందుతున్నాడు. అసలు ఆ 7 విషయాలు ఏంటి? కింద బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏంటి? ఇది కదా మేము తెలుసుకోవాల్సింది. బ్రహ్మం గురించి చెప్పు. అధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? కింద బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. అక్కడ వరకు 3 ప్రశ్నలు అయిపోయాయి. బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, తర్వాత అధిభూతం అంటే ఏమిటి, అది యజ్ఞం అంటే ఏమిటి, అది దైవం అంటే ఏమిటి, ఈ 6 తెలుసుకోవాలన్నాం. తర్వాత ఏంటంటావు, ప్రయాణ కాలంలో అంటే చచ్చిపోయేటటువంటి సమయంలో యోగులందరూ కూడా పరమాత్మ యొక్క నామాన్ని స్మరిస్తే నీలో చేరుకుంటారంటున్నావు. పరమాత్మ నామం ధరిస్తే నీలో చేరుకోవడం ఏంటి అంటే నువ్వే పరమాత్మ అనే విషయాన్ని స్పందించేటటువంటి విధంగా అర్జునుడు 7 ప్రశ్నలు సంధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు.
ఏమని చెప్తున్నాడు? శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నాడు, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ధ్యాత్మముచ్యతే భూతభావో భవకరః విసర్గ కర్మ సంహిత. చక్కగా ఇందులోనే వరుసగా చిన్నగా 6 ప్రశ్నలకి చిన్నగా చెప్పేస్తాడు ఒక లైన్లోని. తర్వాత దీని గురించి కొన్ని చోట్ల జ్ఞానయోగంలో ప్రస్తావిస్తాడు 13వ అధ్యాయం. ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని బ్రహ్మ గురించి చెప్పినప్పుడు కర్మయోగంలో ఒకసారి చెప్పాడు. ఏమిటి ఆ కర్మ అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అందులో మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? కిం తత్ బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ పరమం ఒక వాక్యంలో చెప్పేశాడు. బ్రహ్మ అంటే ఏం లేదయా, క్షరం అంటే నాశనం అయ్యేటటువంటిది, అక్షరం అంటే నాశనం కానటువంటి, నాశనము కానటువంటి ఈ పదార్థం ప్రళయకాలమునందు కూడా ఉంటుందో, ప్రళయకాలం రాగానే బ్రహ్మదేవుడి చేత చేయబడిన సృష్టి అంతా కూడా నశించిపోతుంది బ్రహ్మగారితో సహా. ఆ తర్వాత ఏది మిగులుతుందో అది బ్రహ్మం అవుతుంది. అంటే అది శాశ్వతమైనటువంటిది, సత్యమైనది, నిత్యమైనది. అంటే ఈ సృష్టి ఆది అందు ఏమున్నదయ్యా అంటే ఒకే ఒక పదార్థం ఉన్నది, దాన్ని బ్రహ్మము అంటారు, దాన్నే పరబ్రహ్మము అంటారు. ఏమిటి అది అంటే ద్వితీయ బ్రహ్మ అంటుంది ఉపనిషత్తు. ఒకే ఒకటిది, రెండవది లేనటువంటి దాన్ని పరబ్రహ్మము అంటారు. ఈ పరబ్రహ్మమే ఏ విధంగానైనా ఒక సంకల్పం చేసుకుని సృష్టి చేయాలనేటటువంటి కోరికతో నారాయణ స్వరూపాన్ని తీసుకుంది. శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం తీసుకుంది పరబ్రహ్మ. మొట్టమొదటిగా ఆ శ్రీమన్నారాయణ యొక్క నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఈ విధంగా పుట్టినటువంటి పద్మోద్భవుడైనటువంటి బ్రహ్మ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడే సృష్టి చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా సృష్టి ప్రారంభమైంది. ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలిగా. ఈయన సృష్టి చేశాడు, స్థితి కావాలి వాడు. అప్పుడు మరలా ఆ పరబ్రహ్మమే విష్ణు రూపాన్ని పొందినటువంటిదై వాళ్ళందరినీ పోషించడం మొదలైంది. అంటే స్థితికారుడు అయ్యాడు, అదే పరబ్రహ్మ. తర్వాత వాళ్ళందరినీ లయం చేయాలి కాబట్టి ఆ పరబ్రహ్మ రూపమే పరమేశ్వరుని యొక్క రూపాన్ని స్వీకరించి లయకారుడుగా పనిచేస్తున్నాడు. ఇది సృష్టిలో ఉన్నటువంటిది. ఇప్పుడు ఇంత బ్రహ్మ అనేటటువంటిది ఏంటి? బ్రహ్మం అంటే ఏమిటి అంటే, అయ్యా బ్రహ్మగారి తర్వాత ఆయన చేసినటువంటివి ఏం చేశాడు బ్రహ్మగారు అంటే, వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడే 14 లోకాలు సృష్టించాడు. అంటే భూమికి అడుగులు 7, అతుల వితుల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు. భూమికి పైన భూలోక, భువర్లోక, శివర్లోక, మహోలోక, జన్మలోక, తపోలోక, సత్యలోకాలని 14 లోకాలు. వీటిలో పంచభూతాలని పృథివీ, తేజోవాయు, ఆకాశం సృష్టించాడు. వాటి ద్వారా నదులు, పర్వతాలు వీటన్నింటినీ సృష్టించి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క వాళ్ళకి స్థానాన్ని, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నాగజాతులు, మానవులు, పశువులు, పక్షులు, ఇట్లా రకరకాల రాక్షసులు అనేటటువంటి వాళ్ళందరినీ కూడా సృష్టించాడు. కాబట్టి ఈ సృష్టించబడినటువంటి 14 లోకాలు, ఈ పంచభూతాలు బ్రహ్మగారు కూడా ఎప్పటి వరకు అయితే ఉంటారు అంటే కల్పాంతం వరకే ఉంటారు. కల్పాంతము తర్వాత బ్రహ్మ సృష్టిలో ఉండేటటువంటిది బ్రహ్మగారితో సహా అన్ని నశించిపోతాయి. ఆ నశించిపోగా మిగిలినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అదే బ్రహ్మం. అది నశించనటువంటి అక్షరం బ్రహ్మ పరమం అన్నాడు. అంటే క్షరము కానటువంటి, ప్రళయకాలము తరువాత కూడా నాశనము కానటువంటి పదార్థము ఏదైతే ఉన్నదో ఆ పదార్థానికే బ్రహ్మ పదార్థము. ఆ పదార్థమే శ్రేష్టమైన పదార్థము. అందుకనే పరం బ్రహ్మం అన్నాడు.